తల్లికి హెచ్ఐవి ఉంటే బిడ్డకి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుందా? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఇందిర, శ్రీ సుప్రజ హాస్పిటల్, తణుకు. ప్రతి ప్రెగ్నెన్సీ వాళ్ళకి గూడా, అందరికీ గూడా బ్లడ్ టెస్ట్‌లో రొటీన్‌గా హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తామనమాట. ఆ రొటీన్ టెస్ట్‌లో హెచ్ఐవి ఉంది తల్లికి అని తెలిస్తే మాత్రం, ఆ దగ్గరలో ఉన్న ఐసీటీసీ సెంటర్ అంటాం. అంటే కౌన్సెలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్‌కి వాళ్ళని పంపించి ఎంత వీలుంటే అంత తొందరగా వాళ్ళవి CD4 కౌంట్స్ అని, వైరల్ లోడ్స్ అని చేయించుకొని యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి రాకుండా మనం ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నివారించొచ్చు. అలాగే తల్లికి ఇవన్నీ టెస్టులు లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళ డెలివరీ టైంలో మనకి గనక వచ్చి, ఆ టైంలో వాళ్ళకి పాజిటివ్ అని తెలిస్తే మనమేం చేయాలంటే వీలున్నంత వరకు తొందరగానే డెలివరీ చేసుకోవడానికి చూసుకోవాలి. ఒకవేళ ఉమ్మనీరు పడ్డాక 6 గంటల తర్వాత చూడడం అనేది సురక్షితం కాదు. బిడ్డకి సోకే అవకాశం ఉంటది. అందువల్ల వీలున్నంత వరకు తొందరగా డెలివరీ వీలుంటే సిజేరియన్ ద్వారా అన్నా చేసేయడం మంచిది. అలాగే బేబీ డెలివరీ అయిన తర్వాత బొడ్డు తాడుని కూడా తొందరగానే మనము క్లాంప్ అంటాము. కట్ చేసుకొని తల్లి నుంచి బిడ్డని తొందరగానే వేరు చేసుకోవడం చేయాలి. తర్వాత వాళ్ళని దగ్గరలో ఉన్న ఐసీటీసీ సెంటర్‌కి పంపించుకొని ఈ రెట్రోవైరల్ థెరపీస్ అనేది బిడ్డకి కూడా 4 వారాల వరకు ఇచ్చేలాగా చూసుకోవాలి. రెట్రోవైరల్ మెడిసిన్స్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఎప్పుడుంటదంటే బిడ్డకి వచ్చే అవకాశము తల్లి పాలిచ్చేటప్పుడు. కానీ తల్లి పాలు కూడా తల్లికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా తన సొంత పాలే ఇమ్మని చెప్తాం. బయట ఫార్ములా ఫీడ్స్ అవన్నీ అంత సురక్షితం కాదు. తల్లి మందులు వేసుకొని బిడ్డకు కూడా 4 వారాల వరకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఇచ్చినట్టయితే బేబీకి ట్రాన్స్‌మిషన్ రిస్క్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. వేరే వైరస్‌లతో పోలిస్తే హెచ్ఐవి ట్రాన్స్‌మిషన్ రిస్క్ చాలా చాలా తక్కువండి. 0.1, 0.3%. అందువల్ల హెచ్ఐవి ఉన్న తల్లికి బిడ్డకేమన్నా వస్తుందా అనేది అసలు మీరు అంత నిజంగా దిగులు పెట్టుకోవద్దు. దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డకి రాకుండా మనం పూర్తిగా సురక్షితంగానే మనం బిడ్డని డెలివరీ చేసుకోవచ్చు.